వైసీపీ ప్రభుత్వ సమయంలో నాటి ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ చేశారని కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు కూటమి ప్రభుత్వం వచ్చాక ముమ్మరం చేశారు. విచారణ పేరుతో పోలీస్ అధికారులతో పాటు బయట వ్యక్తులు రఘురామకృష్ణంరాజుపై దాడి చేశారు. అలాగే తన గుండెలపై కూర్చొని టార్చర్ చేశారని తులసిబాబుపై ఆరోపణలు చేశారు. ఇదే కేసులో ఇప్పటికే పలువురు అధికారులను కూడా విచారించారు. ఇందులో భాగంగానే తాజాగా డీఐజీ సునీల్ నాయక్ ప్రకాశం జిల్లా ఎస్పీ నోటీసులు జారీ చేశారు. రఘురామను సిఐడి ఆఫీస్కు తీసుకువచ్చిన సమయంలో సునీల్ నాయక్ వచ్చారని ధృవీకరించారు. దీంతో సునీల్ నాయక్ ను విచారించాలని ఎస్పీ దామోదర్ ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ సిఐడి డీఐజీగా ఉన్న సునీల్ నాయక్ ప్రస్తుతం బీహార్ ఫైర్ సర్వీసెస్ డీఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా రఘురామకృష్ణంరాజును 2021 మే 14న అప్పటి ప్రభుత్వం అరెస్టు చేసిన తర్వాత గుంటూరు సిఐడి కార్యాలయంలో రాత్రంతా ఉంచారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న తన గుండెలపై కూర్చొని ఓ వ్యక్తి తనను టార్చర్ చేశారంటూ రఘురామ ఆరోపించారు. ఈ క్రమంలో తులసిబాబు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. కీర్తి, రఘురామకృష్ణంరాజు కేసులో కస్టోడియల్ కేసులో ప్రకాశం జిల్లా పోలీసులు విచారణాధికారిగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ఎస్పీ దూకుడుగానే వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఎంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణంరాజు వైసీపీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడాడనే కారణంతో రఘురామకృష్ణంరాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒక రోజు నైట్ మొత్తం పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి అతన్ని టార్చర్ చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఈ అధికారులే కాకుండా బయట వ్యక్తులు కూడా వచ్చి రఘురామకృష్ణంరాజు గుండెలపై కూర్చొని తొక్కి రఘురామకృష్ణంరాజుని టార్చర్ చేశారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆ ఆరోపణల నేపథ్యంలోనే తులసిబాబుని విచారించిన పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు జైలుకు తరలించున్నారు. తులసి కోర్టు బెయిల్ నిరాకరించిన సంగతి మనకు తెలిసింది. అలాగే ఇప్పుడు తాజాగా డీజీపీ సునీల్ నాయక్ అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి సునీల్ నాయక్ పైన కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రెసిడెంట్ నోటీసులు జారీ చేయడం మళ్ళీ చర్చనీయాంశమైంది. అప్పుడు సునీల్ నాయక్ అప్పుడు ఆఫీసర్ గా ఉన్నాడు. ఎస్పీ నోటీస్ ఇప్పుడున్న ఎస్పీ సునీల్ నాయక్ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు సునీల్ నాయక్ ప్రస్తుతం బీహార్ ఫైర్ సర్వీస్ డీజీపీగా విధులు నిర్వహిస్తున్నారు. రఘురామకృష్ణంరాజు కేసులో మే 21న 14వ తేదీన అప్పుడు ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత గుంటూరు సిఐడి కార్యాలయంలో రాత్రంతా ఉంచారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకే చేశారని చెప్పి అప్పుడు రఘురామకృష్ణంరాజు ఆరోపించిన విషయం తెలిసిందే. సునీల్ మటుకు ప్రస్తుతానికి సునీల్ కి నోటీసులు జారీ చేసిన ఎస్పీ ఎప్పుడు విచారణకు వస్తారనేది మనం తెలియాల్సింది. కీర్తి, రైట్. థ్యాంక్ యూ కుమార్.